హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. సో ఫస్ట్ ఏం జరిగిందో నేను మాట్లాడతాను. దెన్ మీకు రేపటి వ్యూ ఎలా ఉంటుంది, రేపటి కండిషన్ ఏంది అనేది కూడా చెప్తాను, రైట్? సో ఏమైందండి, మార్కెట్ ఓపెన్ ఇక్కడ అయింది. సో 16,660 లెవెల్స్లో ఓపెన్ అయింది. సో ఓపెన్ ఓకే. సో నిన్న క్లోజింగ్ ఎక్కడ అంటే ఇక్కడ 16,600. సో ఆల్మోస్ట్ 60 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ చేశాడు, రైట్? సో ఇక్కడ ఇన్ బిట్వీన్ దీనికి ఓపెన్ చేసినప్పుడు గ్యాప్ ఉండే, ఓపెన్ చేశాడు. సో స్లోగా పెంచుకుంటా పైకి వెళ్ళాడు. ఆల్మోస్ట్ మీకు హై ఎంత కొట్టిందంటే 16,688. అంటే ఓపెన్ చేసినాక ఒక 20 పాయింట్లు పెంచాడు పైకి. అంటే నిఫ్టీ 80 పాయింట్లు ప్లస్కి వెళ్ళింది, రైట్? సో హై ఇక్కడ ఉంది చూడండి, 16,688. సో ఆఫ్టర్ దట్ ఏమైంది, సో స్లోగా డ్రాప్ చేశారు, స్లోగా పైకి పడతా వచ్చింది. ఓకే. సో ఆల్మోస్ట్ 10:30 వరకు అయితే మీకు పైనే ఉంది. 10:30 తర్వాత మీకు డౌన్ అయితే వచ్చింది కదా. సో నేనేం చేశానంటే మీకు నేనేం చెప్పాను, ఆ పాయింట్ ఆఫ్ టైంలో లైవ్ ట్రేడ్లో, లైవ్ మార్కెట్లో లైవ్ అనాలిసిస్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను, రైట్? ఒకసారి నా వాట్సాప్ ఓపెన్ చేద్దాం. సో యాజ్ యూజువల్ 9:09కి విష్ చేశాను. దెన్ ప్రీ మార్కెట్లో స్టాక్స్ ఎలా ఉన్నాయో, సో వాటి యొక్క స్నాప్ షాట్ ఇది, అంటే వాటి యొక్క ఫోటో. సో కొన్ని తగ్గినాయి, కొన్ని కొంచెం ప్లస్లో ఉన్నాయి అని చెప్పి పెట్టాను, రైట్? 9:36కు నా కామెంట్ చూడండి. సో మార్కెట్ ఓపెన్ విత్ గ్యాప్ అప్, బట్ గ్యాప్ ఈజ్ వెరీ స్మాల్. ఏదైతే గ్యాప్ ఓపెన్ అయిందో దట్ గ్యాప్ ఈజ్ వెరీ స్మాల్, పాసిబుల్ టు ఫిల్ ద గ్యాప్. అంటే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఛాన్సెస్ ఆర్ హయ్యర్. బట్ నిఫ్టీ ఎట్లుందంటే కొంచెం కాన్ఫిడెన్స్లో, హై కాన్ఫిడెన్స్లో ఉంది. సో నేను ఆక్షన్ కూడా చెక్ చేసుకుంటాను నా పాయింట్ ప్రకారము. సో రిస్కీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కెన్ టేక్స్ పుట్స్ అని ఫస్ట్ మెసేజే పెట్టా. అంటే ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయిందని చెప్పి నేను కాల్ సైడ్ వెళ్ళను, బట్ దాన్ని అండర్స్టాండ్ చేసుకొని సో ఆ పాయింట్లో ఎట్లా మనం బిహేవ్ చేయాలనేది నేను అర్థం చేసుకుంటాను. సో మీకు ఇక్కడ చూడండి, రిస్కీ పీపుల్ కెన్ టేక్ పుట్స్ అని చెప్పి. సో ఈ మెసేజ్ ఎన్ని గంటలకు పెట్టాను, నిన్న 9:36కు. 9:36కు మార్కెట్ ఎక్కడ ఉంది, ఆల్మోస్ట్ 70 పాయింట్లు ప్లస్లో ఉంది. అయినప్పటికీ నేను పుట్స్ తీసుకోమని చెప్పాను, సజెషన్ చేశాను, ఓకే. తర్వాత ఏమైంది, కొంచెం కన్ఫర్మేషన్ వచ్చింది నాకు. ఎప్పటికి వచ్చిందంటే 12 గంటలకు వచ్చింది కన్ఫర్మేషన్. యాడ్ వాచ్ లిస్ట్ అని చెప్పేసి మీకు 16,650 పుట్టు, అప్పుడు 27 రూపాయలు నడుస్తుంది. సో అది వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోమన్నా. తర్వాత 23కి వచ్చింది, ఓకే. దెన్ ఏం చెప్పినానంటే రిస్కీ పీపుల్ కెన్ టేక్ విత్ గుడ్ స్టాప్ లాసెస్ అని చెప్పి ఈ పుట్స్ తీసుకోవచ్చు, బై చేయొచ్చు. సో అని చెప్పేసి నేను చెప్పేసిన ఆ వెంటనే ఒక 20 మినిట్స్ తర్వాత, రైట్? దెన్ గ్యాప్ క్లోజ్ అయింది. నేను ఏదైతే ఎస్టిమేషన్ వేసానో మార్నింగ్, సో ఆ గ్యాప్ అనేది ఫిల్ చేసేసింది. ఎందుకు ఫిల్ చేసింది అంటే మార్కెట్ డౌన్ అయ్యి ఫిల్ చేసింది, రైట్? నెక్స్ట్ వాట్ హ్యాపెండ్, సో ఏదైతే కరెక్ట్ ఇక్కడ చూడండి 27లో ఉంది కదా, అదే పాయింట్ ఆఫ్ టైంలో నేను కూడా తీసుకున్నా. 27లో ఉంది, దెన్ మేము అదే పాయింట్ ఆఫ్ టైంలో తీసుకున్నాము. 26.33 ఉంది చూసారా, ఆల్రైట్? మీకు ఏం డిఫరెన్స్ ఉండదు. దెన్ యావరేజ్ సెల్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్, ఓకే. అంటే దాని అర్థం ఏందండి, ఇది 40 వెళ్ళిందనే కదా. సో 26 to 40 వెళ్ళింది. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్, 26,656. హౌ మచ్ టైం టేకెన్, హార్డ్లీ 30 minutes. సో డైరెక్షన్ మనము ఎస్టిమేషన్ వేసినాము, ఓకే. సో డైరెక్షన్ ప్రకారం వచ్చింది. సో మనము ఎటువంటి ఆప్షన్ తీసుకోవాలి అనేది కూడా కరెక్ట్ పాయింట్లో కరెక్ట్ గోల్ వేయాలి, ఆప్షన్స్ ఎప్పుడు కూడా. సో ఆ గోల్ వేసాము, అయిపోయింది, డన్. నెక్స్ట్ ఏమైంది,
చూడండి 12:48 నేను చెప్పినది ఎప్పుడు అండి బై చేసుకోవచ్చు అని 12:39 30 మినిట్స్ కూడా పట్టలే జస్ట్ ఓన్లీ 15 మినిట్స్ అంతే 15 నిమిషాల్లో కేల్కతం అయిపోయింది దుకాన్ బంద్ రైట్ 40 వెళ్ళింది దెన్ 55 వెళ్ళింది సేమ్ మీకు చూడండి 16,650 పుట్టి 67 వెళ్ళింది ఆల్ రైట్ అండ్ 79 సో 87 హై అప్పుడు కొట్టింది ఆ తర్వాత మీకు 107 వరకు పోయింది ఇట్ మీన్స్ నేను ఏదైతే 27 రూపీస్లో పుట్ బై చెప్పానో సో ఇట్ వెంట్ టు 107 రూపీస్ రైట్ సో ఎక్స్పైరీ ట్రేడ్స్ అనేది ఇలానే ఉంటాయి మీరు ఫస్ట్ ప్రాపర్గా డైరెక్షన్ అర్థం చేసుకుంటే సో ఇట్ ఈస్ ఈజీ టు ట్రేడ్ ఓకే సో మీరు ప్రాపర్గా మీరు డైరెక్షన్ అర్థం చేసుకోకపోతే కొంచెం డిఫికల్టీ ఉంటుంది ప్రాపర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి ఓకే సో 27లో కొన్నప్పుడు నేను స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాను 14 లేదా 13 స్టాప్ లాస్ పెట్టుకుంటాను మై ఎస్ఎల్ ఓకే సో ఇది 27లో కొన్నాక 23కి వచ్చింది దెన్ స్లోగా మీకు 107 వరకు వెళ్ళింది ఆల్రైట్ అది ఇప్పుడు చెప్పండి నాకు మార్కెట్ ఈ ఫాల్ అనేది నేను గ్రాప్ చేయగలిగానా రైట్ ఈ ఫాల్ అంతా కూడా నేను తీసుకున్నాను బెనిఫిట్ పొందాను కాకపోతే నేను ఇక్కడ ఫ్యూచర్ షార్ట్ చేయలేదు ఫ్యూచర్ ఎందుకు షార్ట్ చేయలేదంటే మీకు సెంటిమెంట్ ఎప్పటికీ కూడా పాజిటివ్లో ఉంది సో సెంటిమెంట్ యాజ్ ఆఫ్ నౌ మీకు పాజిటివ్లో ఉన్నప్పుడు ఫ్యూచర్లు అనేది షార్ట్లు చేయకూడదు ఓకే అందుకని చెప్పి నేను ఫ్యూచర్ షార్ట్ చేయలేదు ఓన్లీ ఎక్స్పైరీ ట్రేడ్ చేశాను ఓకే కీప్ ఇన్ మైండ్ అట్లని చెప్పి నేను ప్రతిసారి పుట్లు కాళ్ళు కొంటాను అంటే కొనను ఫ్యూచర్ ఉన్నప్పుడు ఫ్యూచర్ అవకాశం ఉన్నప్పుడు ఫ్యూచరే ఇస్తాను బట్ లేనప్పుడు ఆప్షన్స్ ఇస్తాను నెక్స్ట్ ఏమైంది ఎస్ సో తర్వాత మీకు 1:53 అవుతుంది టైము 12:50లో ఇది బై చెప్పాను హీరో 0 పుట్ అని చెప్పేసి స్టాప్ టార్గెట్ ఇస్ 40 అండ్ పాసిబుల్ టు 0 అని చెప్పి కూడా చెప్పాను సో 12:50లో బై చేసాము సో ఇట్ వెంట్ ఆల్మోస్ట్ 18 రూపీస్ వరకు వెళ్ళింది చూడండి 18 రూపీస్ వరకు వెళ్ళింది తర్వాత ఏమైంది 3 o'clock కూడా ఆల్మోస్ట్ డ్యూ టు టైమ్ ఈజ్ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ అని చెప్పి టైమ్ అప్ అని చెప్పాను 2:56 సంథింగ్ ఆ టైంలో 2:56 నిమిషాలకు టైమ్ అప్ అని చెప్పాను అప్పటికి కూడా మీకు అది 13 రూపాయలు నడుస్తూనే ఉంది 13 రూపీస్ ఉంది మేము కొనింది అక్కడే 12 రూపీస్ 50 పైసా కొన్నాము 13 రూపీస్ ట్రేడ్ అవుతుంది టైమ్ అప్ అని చెప్పి నేను క్లోజ్ చేసేసాను సో ఎప్పుడైతే క్లోజ్ చేస్తానో స్ట్రైట్ అవే 0 తర్వాత 0 అయిపోయింది మీకు ఎందుకంటే మీకు అది అద్దీమని ఆ పాయింట్ ఆఫ్ టైంలో అది అద్దీమని ఉండే సో మీకు మార్కెట్ కొంచెం రికవరీ ఇస్తానే ఇది స్ట్రైట్ అవే 0లోకి పడిపోయింది సో అట్లా జరుగుతుంటాయి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి ఓకే సో నేను ఇక్కడే చెప్పాను 250K టైమ్ అప్ అని చెప్పేసి టైమ్ ఈజ్ కంప్లీటెడ్ అని చెప్పి సో బట్ నైస్ ఎక్స్పైరీ సో ఎస్టర్డే ఎక్స్పైరీ ఈజ్ వెరీ నైస్ నో మ్యాటర్ మీకు -80 పాయింట్ నుంచి +80 పాయింట్ నుంచి -40 పాయింట్ తీసుకురావడం అనేది ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ థింగ్ రైట్ HDFCకి ఒక న్యూస్ కూడా ఉండే వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ బ్యాన్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని లిఫ్ట్ చేసేసారు అంటే ఎత్తేసారు సో క్రెడిట్ కార్డ్స్ అనేది ఇచ్చుకోవచ్చు అని ఓకే అండ్ మీకు అది నేను ఎక్స్పైరీ రోజు చెప్పింది నిన్న సో ఈరోజు అంటారా ఈరోజు SGX నిఫ్టీ కొంచెం మార్కెట్స్ అనేది గ్లోబల్ మార్కెట్స్ కొంచెం డౌన్గా ఉన్నాయి సో రేపు ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ఓకే రేపటి మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్ ఒకవేళ మీకు 200 పాయింట్లు గ్యాప్ డౌన్ అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లు కనిపిస్తున్నాయి యాజ్ యూజువల్ రైట్ సో ఇప్పుడు మంది 559 ఉంది కదా మేబీ 400 ఇక్కడ ఓపెన్ అవ్వచ్చు కదా 400 దగ్గర ఓపెన్ అయ్యి మీకు 350 కొట్టడానికి ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే 350లో మోర్ స్టాప్ లాసెస్ ఉన్నాయి రైట్ వన్స్ 350 కొట్టాక ఏం చేస్తాడు 16,350 కొట్టినాక స్ట్రైట్ అవే మీకు 16,200 క్లియర్ చేస్తాడు అంటే గ్యాప్ డౌన్ 200 పాయింట్లు డౌన్ చేస్తాడు ఓకే
అక్కడ నుంచి 200 పాయింట్లు, మొత్తం 400 పాయింట్లు కొట్టడానికి నాకు అవకాశాలు కనిపిస్తున్నాయి రేపు. రైట్. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. మీకు స్ట్రైట్ అవే లిక్విడేషన్ అవ్వచ్చు. ఓకే, 16,200 ఎస్టిమేటింగ్. ఓకే, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రైట్, 16,200 రావడానికి అవకాశాలు అయితే మంచి కనిపిస్తున్నాయి నాకైతే. గ్యాప్ అప్పే మీకు ఇక్కడ ఓపెన్ చేసేస్తాడు డైరెక్ట్. ఐ థింక్ ఇక్కడ 14,440 లైక్ దట్ ఓపెన్ చేసినాక మీకు 16,200 కొట్టడానికి ఎక్కువ టైం తీసుకోడు. సో నా ఎస్టిమేషన్ ప్రకారం ఫస్ట్ 16,350 కొట్టేస్తాడు. కొట్టేసినాక 16,200 స్ట్రైట్ అవే వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి మీకు ఏమైనా రికవరీ వస్తే రావాలి. ఓకే, సో నిఫ్టీ అయితే అది నా వ్యూ. సో నెక్స్ట్ ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ చెప్పాను కదా. సో నిన్నటి ముందు ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్గా సెల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో డ్రాప్ ఇచ్చింది నిన్న, అగైన్ రేపు డ్రాప్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. పొటెన్షియల్ పాసిబుల్ టార్గెట్ ఈజ్ 34,700. అక్కడ నుంచి మళ్ళీ మీకు రికవరీ వస్తే రావచ్చు. రైట్, సో ఇమీడియట్ టార్గెట్ అయితే నాది ఇది. ఆల్ రైట్, నెక్స్ట్ ఏంది అండ్ మీకు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా నేను చెప్పాను. సో టాప్ కన్ఫర్మ్ అయిపోయింది. సో పాసిబుల్ మీకు ఎక్కువ 650 కైండ్ ఆఫ్ లెవెల్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, టీసీఎస్ విషయానికి వద్దాము. టీసీఎస్ టెక్సాక్స్ ఏంటంటే కొంచెము ఈ మధ్య బాగా పెరిగాయి. ఆల్రెడీ ముందే ఓవర్ హీట్లో ఉండేటివి బాగా పెరిగినాయి. రేపు ఫస్ట్ కొట్టేటి వీటిని అనుకుంటున్నా. ఎక్కువ డౌన్ చేయడానికి ప్రయత్నాలు టీసీఎస్ని కానీ ఇన్ఫోసిస్ని కానీ వీటినే చేస్తారు. ఓకే, సో ఇన్ఫీ నేను అనుకుంటున్నా 1700 లెవెల్ దిగేస్తుందని. సో మీకు నిన్నటి వీడియోలో చెప్పినాను ఎవరైనా పుట్టు కొనుక్కునేది కంటే 1700 పుట్టు ట్రై చేయొచ్చు అని. సో అది నా కామెంటరీ ఇన్ఫీ మీద. రైట్, సో లూపిన్ ఆల్రెడీ పడింది కాబట్టి పెద్దగా పడదని నేను అనుకుంటున్నా. ఒకవేళ పడినా కూడా 60 కైండ్ ఆఫ్ లెవెల్స్ వస్తుంది. అదైతే పెద్ద డ్యామేజ్ చేయదు అనుకుంటున్నా. అండ్ ఇంకా అన్ని యాజ్ యూజువల్. కమింగ్ టు ఇన్ఫీ, భారతీ ఎయిర్టెల్ మీకు నిన్న కూడా చెప్పాను. సో నేను 533 పోతే సేల్ చేస్తా అని చెప్పి, ఓకే 32లో చేస్తా అని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చింది 32, 532 వచ్చింది. సో అగైన్ ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ వచ్చి పుష్ చేశారు డౌన్కి పుష్ చేయడం వల్ల ఏమైందంటే 522 వచ్చింది. బట్ నా టార్గెట్ ఎంత ఉండే 518 కైండ్ ఆఫ్ లెవెల్ ఉండే. సో రేపు కొట్టేస్తుందండి, నో వర్రీ, రేపు కొట్టేస్తుంది. రేపు 514, సారీ 614, 622, 632. రైట్, సో నిన్నటి వీడియో చెప్పాను, ఎవరైనా చూడకంటే చూడండి. భారతీ ఎయిర్టెల్ గురించి చెప్పాను నిన్నటి వీడియోలో. 632కి వస్తే నేను సెల్ చేస్తాను. సో టార్గెట్ ఏం పెట్టుకుంటా అంటే 618 పెట్టుకుంటా అన్నాను. సో నిన్న ఎంత వచ్చిందంటే 623 వచ్చింది. సో రేపు 618 రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రైట్, 618 కూడా కాదు, 14 వరకు కూడా వచ్చేదానికి పాసిబిలిటీస్ ఆర్ దేర్. నెక్స్ట్ ఏంటి అండ్ ఇన్ఫీ చూద్దాం. ఓకే, ఇన్ఫీ ఐ హ్యావ్ పొజిషన్, సెల్ సైడ్ ఉన్నాయి, ఇన్ఫీ పొజిషన్ ఉన్నాయి. సో రేపు ఓపెనింగే మీకు డౌన్ ఓపెన్ అవ్వచ్చు. రైట్, ఆల్మోస్ట్ మీకు 1710 దగ్గర ఓపెనింగ్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ నుంచి మీకు లిక్విడేషన్ ఇస్తాడు. లిక్విడేషన్ ఇస్తే 1690 బ్రేక్ అవుతుంది. వన్స్ మీకు 1690 బ్రేక్ అయితేనే మీకు 1670కి స్ట్రైట్ అవే పడిపోతుంది. రైట్, సో మీకు 1650. సో దీస్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3. సో అబౌట్ ఇన్ఫీ. సో కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా బిహేవ్ చేయండి. టుమారో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డే. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్స్ అనేది. సో నేను ఎస్టిమేషన్ వేసినది ఎప్పుడు కూడా ఐ థింక్ ఎప్పుడు కూడా రాంగ్ అవ్వలేదు. చూద్దాం కమింగ్ డేస్లో మీకు ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మీకు ఇంత రేపటికైతే ఇది సరిపోతుంది. ఐ థింక్ మీ అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాలేదు అంటే మీకు నిన్నేం చెప్పానో కూడా చెక్ చేసుకోండి. ఎప్పుడు కూడా నేను ఒకటే మాట మీదనే ఉంటాను. సో నిన్న కూడా నేను అదే చెప్పినాను. బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ సెల్ చేసుకోండి. సో నిఫ్టీ అయితే సెల్ చేయకండి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో డెసిషన్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకుంటాం. సో మా పీపుల్కి అయితే నేను ఇన్స్టెంట్గానే చెప్తాను. ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే నేను పుట్స్ కొనుక్కోండి అనేది అవకాశం ఉంటే చెప్పేస్తాను. ఓకే,
సో మీకు కూడా ఓపెన్గా చెప్పాను ఏంటంటే ఇన్ఫీ గురించి కొంచెం చెప్పాను. ఓకే, 1700 పుట్టు ట్రై చేయొచ్చు. రేపు మీకు 1700 పుట్టు ఎట్లా లేస్తుందో మీరు చూద్దరు. ఇప్పుడైతే ₹5 ఉంది, నిన్న కూడా చెప్పినప్పుడు కూడా ₹5 ఉండే. సో రేపు దాన్ని గమనించండి. సో మేబీ ఇట్ వెంట్ టు 20 ప్లస్ 25 ప్లస్ సంథింగ్. ఓకే, సో అదండి సంగతి. ఓకే, యాజ్ ఆఫ్ నౌ అయితే సింగపూర్ నిఫ్టీ కొంచెం నెగిటివ్గానే కనిపిస్తుంది. నో నీడ్ టు వర్రీ. రేపు మన మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయితే చూసుకొని సో కిందకి పోవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి సో లెట్ us see and we will take very good trade tomorrow. Okay, see you again. We will meet tomorrow evening. Bye bye, good night.